స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మరి సాయంకాలం ఈ ఆదివారం ఈ సాయంకాల దినంలో దేవుడు కొద్దిమందిగా దేవుడు మనల్ని కూడా సమకూర్చి ఇలాగున దేవుని స్తుతించి ఆరాధించగలిగినట్లుగా దేవుడు మన ఎడల ఎంతో కృప చూపాడు. ఇటు భాగ్యం అందరికో లేదు, ఇటు భాగ్యం అందరికో లేదు. దేవుడు మనలను ప్రేమించి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయనను సంతోషింప చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి హెబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 16 వచనాలు చదవవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా త్వరగా తీసిన వారు చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లుగా హెబ్రేయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13, 16 వచనాలు చదివి సహకరించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదవండి. దేవునికి స్తోత్రం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఆ తర్వాత 16వ వచనం కూడా చదవండి సార్. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునాక. థ్యాంక్ యూ సార్, దేవునికి వందనాలు. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కొంతమంది విశ్వాసుల వీరుల పట్టిక కనబడతా ఉంది. ఎవరండి? హీరోస్, విశ్వాస వీరులు కనబడతా ఉన్నారు. హెబ్రేయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు, చాలామంది వీరులు ఉన్నారు ఈ లోకంలో. ఏమంటే చాలామంది వీరులు ఈ లోకంలో పుట్టారు, పెరిగారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు, కాలగర్భంలో వారు కలిసిపోయారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ విశ్వాస వీరులు ఎవరు అని మనం కొంత లోతుగా అధ్యయనం చేస్తే వీరు ఎలాంటి విశ్వాసాన్ని వారు కనపరిచారు అని మనం ఆలోచన చేస్తే, బాగా మనం శ్రద్ధగా గమనిస్తే వీరు కిందకి చదవండి ఆ మాట, వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొన్నారు. విశ్వాసం గలవారై మృతి నొందిరి. దేవునికి స్తోత్రం. దీస్ ఆల్ డైడ్ బై ఫెయిత్. వీళ్ళందరూ కూడా విశ్వాసం గలవారై మృతి పొందారటండి. ఏమండి? ఆ మృతి పొందడానికి కూడా ఏం కావాలి? మృతి పొందడానికి కూడా ఏం కావాలండి? విశ్వాసం కావాలి. ఈరోజు రకరకాల కారణాలతో చనిపోతా ఉన్నారు ఈరోజు లోకంలో. మనం చూస్తే చూడలేదా మనం? ఏమండి? డబ్బు మీద ఆశ పెట్టుకొని డబ్బు 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 అని చివరికి ప్రాణాలు వదిలేసిన ఉన్నారు. ఏమండి? ఈ లోకంలో ఇండ్ల మీద ఆశలు పెట్టుకొని అయ్యో నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని చనిపోయిన వారు ఎంతోమంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది భూముల మీద ఆశ పెట్టుకునేవారు, చాలామంది పిల్లల మీద ఆశ పెట్టుకునేవారు, చనిపోయిన వాళ్ళు చాలామంది ఈ లోక సంబంధమైన ఆశలతో చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ హెబ్రీ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే వారు విశ్వాసము గలవారై మృతి పొందారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రతి ఒక్కరూ చనిపోవాలి. లేదంటే నేను బ్రతుకుతానండి అన్నవాళ్ళు ఎవరైనా అన్నారా? బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూస్తే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఒకరిని మీరు చెప్పగలరా? ఆయన ఎవరో చెప్పగలరా? మెతుషెల
మెతూషెల అనే ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 969 సంవత్సరాలు బ్రతికారు. అన్ని సంవత్సరాలు బ్రతికాడు కదా, చనిపోయారు కదా చివరికి. చనిపోయారు లేదా చెప్పండి, చనిపోయారా? తర్వాత అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి చెప్పండి? 175 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాము. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 185 సంవత్సరాలు బ్రతికాడు. అలాగే శారమ్మ మనం చూస్తే 127 సంవత్సరాలు బ్రతికారు. అయితే ఏదో ఒక రోజు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా వినండి, పర్లేదు అది క్లీన్ చేస్తారు, అది అవుతుందిలేండి, అది ఏదో. కాబట్టి ఎవరైనా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని గొప్ప కార్యాలు ఈ భూమి మీద చేసినా, ఎంత పలుకుబడి సంపాదించినా, ఏమండి ఎన్ని చేసినప్పటికి కూడా ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు అయితే చనిపోకముందు మనం ఏం కలిగి ఉండాలట? డబ్బులా, బంగారమా? రే బాబు, ఇదిగో నేను నీ కొరకు 100 తులాలు పోగొట్టండి రా, ఈ 100 తులాలు నీ కొరకే, ఈ బంగారం అంతా నీ కొరకే, ఈ డబ్బు అంతా నీ కొరకే. పోలేండి, అది అవునండి, ఏం పర్వాలేదు, దాన్ని అక్కడ పక్కన పెట్టేయండి. ఈ డబ్బు అంతా నీ కొరకే, కాబట్టి నీకు డబ్బు సంపాదించి నేనేమైపోతున్నాను? నేను వెళ్ళిపోతున్నాను. నీకు ధనం సంపాదించి నేను వెళ్ళిపోతున్నాను, నీకు మేడమిత్రులు సంపాదించి నేను వెళ్ళిపోతున్నాను అన్నవారిని మనం ఇప్పుడు చూచుంటాం. కానీ ఇక్కడ బైబిల్లో ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే, వారు విశ్వాసము గలవారై, ఏమండి దేంతో చనిపోయారు వాళ్ళు? విశ్వాసము గలవారై చనిపోయారట. పిల్లరా, ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు చనిపోవాలి తప్పక. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఏమండి ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, నువ్వెవరివైనా, నువ్వు ఎంత అధికారం కలిగి ఉన్నా, నువ్వెంత అందగాడువైనా, ఎంత పాటగాడువైనా, నువ్వెంత కవివైనా, నువ్వెన్ని కవిత్వాలు రాస్తూ ఉన్నా, నువ్వెంత హీరోయిజం ఈ లోకంలో చలాయించినప్పటికి కూడా ఏదో ఒక రోజు ప్రతి మనిషి చనిపోవాలి. చనిపోయేక ముందు నీవు ఎలా ఉన్నావనేది భూమి మీద దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. త్వరగా మీరు చదవాలి. నేను విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాడట. చూడండి, నా వైపు చూడండి. ఈ భూమి మీద నుంచి మనము కొనుపోకబడక మునుపు ఒక సాక్ష్యం కావాలి దేవునికి. ఏంటి చెప్పండి? ఏం సాక్ష్యం కావాలి? దేవునికి మనం ఇష్టలుగా బ్రతికేమనే సాక్ష్యం కావాలి ఈ లోకంలో. పిల్లరా, ఏం సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు ఈ లోకంలో? నువ్వు ఒకవేళ చనిపోతే ఏమని మాట్లాడుకుంటారు మన గురించి? ఒకవేళ నేను చనిపోతే నా గురించి ఏమని మాట్లాడుకోవాలి లోకం? ఏం మాట్లాడుకోవాలి? మనం చనిపోతే ఏం మాట్లాడుకుంటారు? మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసంతో చనిపోవడమే కాదు కానీ కొనిపోకబడక మునుపు దేవునికి ఇష్టంగా ఉండి చనిపోవాలండి. ప్రతివారు చనిపోతారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం త్వరగా చదవండి, తీయండి. హెబ్రీయులు 9:27 మీరు నాకు అందించాలి గబగబా. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడ్డారు. చూడండి, మరణము గురించి చాలు, మరణం గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. రెండో మరణం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి లేదు. మనుష్యులందరూ కూడా ఒక్కసారే మృతి పొందాలటండి. ఒక్కసారే మృతి పొందాలని నియమించబడ్డదటండి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎన్నిసార్లు చచ్చిపోతే ఎన్నిసార్లు చేస్తామండి? దేనికండి భయం? యేసుక్రీస్తునందు ఉన్న వారికి మనకు దేనికండి భయం? దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తానని యేసయ్య మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం చేతబట్టుకొని మనం ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో మనం సాగిపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఓ క్రైస్తవునికి భయం అవసరం లేదు. ఒక దేవుని బిడ్డగా, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తిగా, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా, ఆయన మీద నీవు పెట్టుకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో నీవు ఈ లోకంలో కొనసాగిపోవాలి తప్ప భయపడడానికి వీలు లేదు. దేనికి భయం? ఎవరు భయపడతారు? ఎవరండి భయపడేది? ఎవరు భయపడతారు?
యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పారు, భయపడవద్దని చెప్పారు. 365 సార్లు ఏమండి ప్రతి దినం కూడా ఒక్కసారి మనకన్నట్లుగా బైబిల్ గ్రంథంలో 365 సార్లు దేవుడు భయపడొద్దు భయపడొద్దు. ఎవరికి ఇవన్నీ? మనకే. మరి ఎందుకు భయం? ఎందుకంటే భయం అయితే మనము చనిపోకముందు దేవునికి ఇష్టమని ముద్ర వేయించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా బ్రతుకుతున్నావో, ఎలాంటి జీవితం నీవు దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తున్నావో అది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చనిపోకముందు దేవునికి ఇష్టడు అనే గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి. వీరందరూ కూడా ఏమంటే దీస్ ఆల్ డైడ్ బై ఫెయిత్ ఓన్లీ. వీళ్ళందరూ కూడా విశ్వాసం గలవారై therefore God is not ashamed to be called their God. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడంట వారి దేవుడని అనిపించుకున్నటకు ఆయన ఏం చేయలేదట? సిగ్గుపడలేదటండి. దేవునికి స్తోత్రం కాదు. ఎందుకు? God has prepared a city for them. దేవునికి స్తోత్రం. మన కొరకు, ఫర్ us. God has prepared a city for us. ఎవరి కోసం చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరి కోసం సిటీని పట్టణాన్ని నిర్మిస్తున్నాడు? మన కోసమే ప్రియులారా. మనకు ఒక పట్టణం ఉంది. మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా యాత్రికులం, పరదేశులం అని గుర్తెరిగి మనం బ్రతకాలి. వారు ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను వారు దూరం నుంచి చూచి వందనములు చేసి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. దూరం నుంచి చూచి వందనములు చేసి, భూమి మీద మేము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని గుర్తెరిగి వారు ఏం చేశారట? విశ్వాసముతో, దేవునికి స్తోత్రం. దేంతో మృతి పొందారండి? మనం దేంతో మృతి పొందుతున్నాం? రోగాలు వచ్చి 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 కుసించిపోయి చచ్చిపోతున్నాం. కారణం ఏంటి? తగినంత విశ్వాసం లేదు. కారణం ఏంటి? దేవుని మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు మనకి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తాను నమ్మిన వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలని కదా. నమ్మాలి కదండి? నమ్మాలా లేదా? ఏమండి చిరంజీవి గారు, నమ్మాలా? దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా రావాలి? దేవుడు ఉన్నాడని, తాను నమ్మిన వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలని కదా. నమ్మాలి కదండి? నమ్మాలి కదా. ఈరోజు నమ్మకపోతే ఎవరిది ప్రాబ్లం? దేవుందా? ఈరోజు ఏవేవో పిచ్చి పిచ్చి వేషాలు వేసేసి, ఇదిగో నేను అప్పులు పాలైపోయాను, ఇదిగో నేను ఆపదలో పడిపోయాను, ఇదిగో నేను ఏమంటే శత్రుతో శోధింపబడతా ఉన్నాను, ఏంటి ఇలాంటి వేషాలు, ఇలాంటి మాటలు దేవుని దగ్గర చెప్పడానికి మనకు సిగ్గులేదా? సిగ్గులేదండి. మనం విశ్వాసంతో మృతి పొందాలి తప్ప రోగాలతోటి, లోకం మీద ఉన్నటువంటి ఆశలతోటి. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి చనిపోతున్నారు చెప్పండి. ఈరోజు బుద్ధి రావాలి. దేవుని వాక్యం ఈ యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికే దేవుడు ఇవన్నీ దృష్టాంతాలుగా, హల్లెలూయా హల్లెలూయా, మనకి బుద్ధి కలగడానికే దేవుడు ఈ విశ్వాస వీరుల పట్టిక బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఏం చదువుతున్నాం మనం? ఏం ప్రార్థన చేస్తున్నాం మనం? ఎక్కడున్నావు నువ్వు? నీ నటనేంటి? నీ వేషాలేంటి? మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. ఆత్మవంచన చేసుకోకూడదు. ఆత్మవంచన చేసుకోకూడదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవునికి స్తోత్రం. ఏంటి ఒప్పుకొని? ఏంటి? ఏం చెప్పండి? మనం యాత్రికులం, పరదేశులం. చెప్పండి. యాత్రికులం. మనం ఎవరు? పరదేశులం. ప్రియులారా, మనం యాత్రికులం అండి. మనం పరదేశులం. మనం ఈ దేశం అందు కాదు. మన కొరకు గాడ్ హాస్ ప్రిపేర్డ్ ఎ సిటీ. మనం ఆయన నమ్మినట్లయితే దేవుడు, గాడ్ ఈజ్ నాట్ అషేమ్డ్ టు బి కాల్డ్ దేర్ గాడ్. దేవుడు మన దేవుడు, నా బిడ్డలు అని చెప్పుకోవడం కానీ సిగ్గుపడ్డట. దేవుని స్తోత్రం. ఎప్పుడండి? మనము విశ్వాసముతో దూరం నుంచి చూచి, వాగ్దానం దేశం మనం చేరకపోయినప్పటికి కూడా వారు దూరం నుంచి చూచి వందనాలు చేసి, ఈ భూమి మీద మేము పరదేశులము, యాత్రికులమని వారు గుర్తెరిగారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 11:7 చదవండి. త్వరగా చదవండి. ఏప్రిల్ 11:7 త్వరగా చదవాలి. మీరు చదివితే నేను త్వరగా ముగించేస్తాను. 11:7 చదవండి.
ఆ విశ్వాసమును బట్టి 10 చదవమ్మ. 10 11 పదమ్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 10 వచ్చును. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగా ఆ పట్టణము కొరకు ఎవరు ఎదురు చూసారు చెప్పండి. ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నారు మీరు? ఏమండి? ఈ లోకంలో ప్రాకులాట, అది సంపాదించేయాలి, ఇది సంపాదించేయాలి, ఆడినెత్తి మీద వేసేయాలి, వాడిని మోసం చేసేయాలి, వాడి గురించి మాట్లాడేయాలి, వీడి గురించి మాట్లాడేయాలి, మోసాలు, డబుల్ గేమ్స్. ఎవరి దగ్గర నీ ట్రిక్స్ ప్లే చేస్తావు? ఎవరి దగ్గర నీ మాటలు? జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ నివసించాలో దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నావు దేవుని సన్నిధిలో? ఏమంటే ఆదివారం అబ్రహాము అంటాడు, అబ్రహామా నీవు నా సన్నిధిలో నిందారహితుడు అయ్యుండు. ఆయన సన్నిధిలో నిందారహితులు ఉండాలి, ఏ నిందా లేని వారంగా ఉండాలా. పైకి పాట పాడేసి, పైకి ప్రార్థన చేసేసి, ఏమండి లోనంతా కపటము, కుళ్ళు. ఎందుకండి ఆ భక్తి? దేవుడు మెచ్చేదేనా? దేవుడు మెచ్చుతాడా నిన్ను? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త సుమా, దేవుడు చూస్తున్నాడు సుమా. అంగులు ఆర్భాటాలు కావాలా? వాక్యం కావాలా? నీ జీవితం బాగోవాలా? నీ జీవితాన్ని సరిచేసుకోవాలా? నీ జీవితంలో నువ్వు అనుకున్నది గురి ఎత్తుకు నువ్వు పరిగెత్తడం కావాలా? ఇంకా గురి దగ్గర చేరకుండానే నీకు పడిపోవడం కావాలా? ఏది కావాలి? ఏం కావాలని కోరుకుంటున్నారు ఈరోజు లోకం? ఈరోజు లోకంతో ఎంతగా అటాచ్మెంట్ అయిపోతున్నారంటే, అబ్రహాం అట దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఎదురు చూచాను. అబ్రహాం ఎదురు చూచాడు. ఈరోజు దేని కొరకు ఎదురు చూస్తున్నారు మీరు చెప్పండి? ఈరోజు చెప్పండి. ఈరోజు క్రైస్తవ లోకం దేని కొరకు ఎదురు చూస్తుందండి? క్రైస్తవ సమాజం దేని కొరకు ఎదురు చూస్తుంది? ఏమండి? ఆంగులు, ఆర్భాటాలు, ధన వ్యామోహాలు, అధికారాలు, ఈ లోకం అమితంగా ప్రేమిస్తూ, ఏమండి క్రైస్తవులు దేవుని నామానికి సిగ్గు తెచ్చేవారుగా, దేవుని నామానికి అవమానకరంగా ఈరోజు బ్రతికేస్తున్నారండి. పైకి క్రైస్తవులు ఎంత చక్కగా ముస్తాబవుతారు కదా, ఏమండి ఎంత చక్కగా వైట్ అండ్ వైట్, మరలా తలపైన వైట్, అంతా వైట్. బ్రదర్ హౌ ఆర్ యూ బ్రదర్, హౌ ఆర్ సిస్టర్, హౌ డు యూ డూ సిస్టర్. ఏమంటే పైకి చిరునవ్వు, కానీ నీ అంతరంగంలో కుళ్ళు, నీ అంతరంగంలో కపటం, నీ అంతరంగంలో స్వార్థం. నీ జీవితం ప్రభువుకు దూరంగా ఉంది, కానీ నువ్వు చేసేదన్నీ కూడా పిచ్చి పిచ్చి వేషాలు నువ్వు వేస్తూ ఉన్నావు. దేవుడు ఈరోజు నిన్ను కోరేది ఏంటంటే, నీవు మృతి పొందక మునుపు, నీవు చనిపోకముందు నువ్వు విశ్వాసం గలవాడవై దేవునికి ఇష్టకరమైనటువంటి బ్రతుకుతున్నావా లేదనేది ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం. ఈరోజు క్రైస్తవ లోకం ఎలా ఉందో తెలుసా? క్రైస్తవ లోకం ఎలా ఉంది? సార్వత్రిక సంఘం ఏ వైపుగా వెళ్తూ ఉంది పిల్లారా? ఏ దిశగా పయనిస్తూ ఉంది? ఈరోజు నీకు లేదా బాధ్యత, నీకు లేదా భారం, ప్రార్థించాల్సినటువంటి సమయం ఆసన్నని నీకు తెలీదా? ఆసనమేం తెలీదా? ప్రభు త్వరగా వస్తున్నాడే, యేసయ్య త్వరగా వస్తున్నాడని చెప్తా ఉన్నారే. ఎన్ని ఏండ్ల నుంచి ఈరోజు ఏమంటే ప్రభు వస్తారని అనేక మంది కనిపెడతా ఉన్నారే. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ ఆగిపోయి నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం ఎక్కడ ఆగిపోయింది? విశ్వాసం సరిపడినంత ఉందా? చాలినంత విశ్వాసం ఉందా? నీ విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతున్నాయా? క్రియలు జరుగుతున్నాయా? ఆలోచించండి, ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. అబ్రహాం అంట పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు వారికి అర్థమైపోయిందండి బాగా. వాళ్ళకి ఏమైంది? అబ్రహాంకి అర్థమైంది. ఈరోజు నీకు అర్థమైందా? అప్పుడు వాక్యం లేదు, బైబిల్ లేదు, బైబిల్ లేదు, వాక్యము ఉంది కానీ బైబిల్ లేదు చదువుకోవడానికి, నడిపించేవారు లేరు, సహవాసం లేదు, చెప్పేవారు లేరు, పాడేవారు లేరు, ప్రార్థించేవారు లేరు. అయినను అబ్రహాము విశ్వాసం దేనికోసం చూశాడు? పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేని కొరకు చూడాలి మనం? దేని కొరకు చూడాలి చెప్పండి? చెప్పండి. పరలోకం కొరకు. ఎందుకు? ఈ భూమి మీద మనం యాత్రికులం, పరదేశులం. దేవునికి స్తోత్రం.
11:32 ఎబ్రీ రాసిన పత్రిక 11:32 త్వరగా చదవండి, ముగించేస్తాను. 11:32 ఇకను ఏమని చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహపు నోలను మూశారు, అగ్నిబలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులై అయ్యారు, అన్యుల సేనలను పారద్రోలారు. చాలండి, చాలు చాలు. అక్కడ విశ్వాసుల పట్టిక చూడండి ఒకసారి. అక్కడ కూడా దేవుడి విశ్వాసుల వీరులు పట్టికలో దేవుడు చేర్చాడు సంసోను కూడా. సంసోను ఎలా చేర్చాడు ఏమండి? సంసోన్ని ఎలాగో దేవుడి విశ్వాసుల వీరుల పట్టికలో చేర్చాడు. సంసోను అఫ్కోర్స్ ఎన్నో మారులు బలహీనుడైపోయి ఉండొచ్చు, కానీ తను చనిపోకముందు దేవునికి ఇష్టడిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏంటి? చనిపోకముందు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. చదువుతారా మాట? న్యాయాధిపతుల గ్రంథం చదవండి. చిరంజీవి గారు త్వరగా ఆ మాట అందించండి సార్ ప్లీజ్. న్యాయాధిపతులు 16వ అధ్యాయం అనుకుంటాను, చదవండి త్వరగా. నేను తీయట్లేదు అసలు, బైబిల్ నేను తీయలేదు. త్వరగా తీయండి, త్వరగా. 16వ అధ్యాయం అనుకుంటాను. సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనమని, దేవా దయచేసి చూడండి, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి దేవునికి స్తోత్రం. ఎవరికైనా మొరపెట్టాడు? శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి దేవుని సన్నిధిలో ఏమని మొరపెడుతున్నాడు? ఈ ఒక్కసారే కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎంత కరుణ గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు దగ్గరికి మనం వస్తే ప్రభు మనల్ని కనికరించి బలపరిచి, బలహీనులుగా ఉన్న మనము బలపరిచి దేవుడు తన కార్యములు చేయించుకోగలడు. విశ్వాసంతో మనం వీటన్నిటిని జయించగలం. దేవునికి స్తోత్రం. సంసోను ఎలా ప్రార్థన చేశాడు? విశ్వాసంతో ప్రార్థన చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేశాడు. పిల్లారా, విశ్వాసంతో నీ ప్రార్థన ఉందా? విశ్వాసంతో మన ప్రార్థన ఉందా? మన ప్రార్థన ఏమిటి? ఎలా చేస్తున్నాం ప్రభు దగ్గర? మనం అడుగుచున్నవన్నీ దేవుడు ఇస్తున్నాడని నమ్ముతున్నావా? ఇంకా నీలో ఏదో అపనమ్మకం ఉందా? ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. నీవు చనిపోకముందు ప్రభు సన్నిధిలో తప్పక ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువా, ఇదిగో నన్ను ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాలో చాలినంత విశ్వాసం, ఇదిగో నీ శత్రువుల మీద పగ తీర్చుకునే అవకాశం. తను బ్రతికినంత కాలం కూడా శత్రువుల యొక్క గుండెల్లో ఎలా తయారయ్యాడండి? శత్రువు గుండెల్లో దడ పుట్టించాడండి సంసోను. ఈరోజు శత్రువుకి నువ్వంటే దడ ఉందా? మనం అంటే శత్రువుకి దడ లేదు. మన దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ కర్రాయి కర్రాయి అపవాది మన దగ్గరికి వచ్చి చిరంజీవి చిన్ని సూపర్ సూపర్ అను నీ నాలుగు భలే అంటది. చిరంజీవి మీరిద్దరు భలే, అప్పరావు సూపరు నువ్వు చర్చలు అని చెప్పే డ్యాన్స్ కర్రాయి. బయటికి వెళ్తే అలా అడుగు దాటి వెళ్తే రెడీగా ఉంటుంది. అప్పారావు వచ్చాడు అని పట్టుకుంటుంది. ఏం చేస్తున్నాం మనం? మన భక్తి ఎక్కడుంది? ఏం చేస్తున్నాం? అపవాది గుండెల్లో మనం ఏమైనా దడ పుట్టించగలుగుతున్నావా? మనకే దడ పడుతుంది. మనమే వణికిపోతుంటాం. అదిగో దెయ్యం ఏంటండి, మనమే వణికిపోతున్నాం అపవాది దగ్గర. అపవాది ఏం ఉడుకుతాడండి? యేసయ్య దగ్గరికి అపవాది వచ్చాడు, ఏమైనా చేయగలిగాడా? పో సాతానా, చెప్పగలవా నువ్వు? పో సాతానా చెప్పగలరా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ముగించిపోతా ఉన్నాను. చూడండి, లూకా శుభవార్త 22:28 త్వరగా చదవండి. లూకా శుభవార్త 22 అధ్యాయం 28 వచనం. లూకా శుభవార్త 22:28 చదవండి త్వరగా. బైబిల్ తరోగా చదవాలి, తరోగా తీయగలగాలి. 22:28 ఏంటమ్మా చదువు, చదువు. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. చూసారా, ఎవరి శోధనలో ఎవరితో నిలిచి ఉండాలట? ఏమండి, విశ్వాస వీరులు అంటే ఎలా అయ్యారండి వాళ్ళు? విశ్వాస వీరులు చెప్పండి, నా వైపు చూడండి. వారు విశ్వాస వీరులు ఎలాగయ్యారు? ఎలా అయ్యారండి? చదివాం కదా అక్కడ. వారు సింహపు నోలను మూసారు, అగ్నిబలం చల్లార్చారు, యుద్ధంలో పరాక్రమశాలులు అయ్యారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు, యాతన పెట్టబడ్డారు, శ్రమలు పెట్టబడ్డారు. కాబట్టే విశ్వాసం. ఈరోజు నీవు విశ్వాస వీరుడు అవ్వాలనుకుంటే యేసయ్య శ్రమలో చదవమ్మా, చదువురా. కాదు, 28 చదువు ఫస్ట్. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఉన్నారా యేసయ్యతో? హలో, ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చిరంజీవి ఉన్నావా? చిన్ని ఉన్నావమ్మా? పాస్టర్ గారు ఉన్నారా? సిస్టర్ గారు ఉన్నారా? బ్రదర్ ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి. నాకెందుకులే, ఆయన శ్రమ పడితే. ఎప్పుడో ఆయన శ్రమ పడ్డాడు. నేను మాత్రం సుఖమే కావాలి. నాకేం కావాలా? ఈరోజు ఎవరు కష్టపడడానికి ఇష్టపడట్లా. 1 గంట సేపు మోకరించి ప్రార్థన చేయరు, వాళ్ళు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతుంటారు. ఎన్ని శ్రమలు పడాలి దేవుని సేవ అంటే? ఎన్ని శ్రమలు పడాలి, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఓరకనే వచ్చిందంటే జాగ్రత్త సుమా, అపవాదిస్తుందో నీకు ఆశీర్వాదాలు. ఆలోచించు. నేను దేవుని మాటగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఓరకనే మనకి ఆశీర్వాదం నువ్వు ఆశించావా? అపవాది నిన్ను భ్రమపరుస్తూ ఉన్నాడు. మోకరించకుండా, నిందలు పడకుండా, అవమానాలు లేకుండా, అడ్డులు లేకుండా, ఆటంకాలు లేకుండా నువ్వేదైనా ఆశిస్తున్నావా? అయితే యు ఆర్ ఇన్ ద నాట్ వే, రైట్ వే. నువ్వు రైట్ వేలో లేవు. నువ్వు చదువుతుంది వాక్యమే, నువ్వు చేస్తుంది ప్రార్థనే, నువ్వు చేస్తుంది సహవాసం దేవుని సేవకులతోనే. బట్ యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ వే. గుర్తుపెట్టుకోండి, అపవాది చెప్పే మాటలవి. నువ్వు అలా చేయి. దేవుని సేవ ముసుగులని చెప్తా ఉంటాడు వెలుగుదూత. క్రైస్తవులు ఇది గమనించలేకపోతున్నారు. కష్టం లేకుండా, శ్రమ లేకుండా, ప్రార్థన లేకుండా, నిందలు లేకుండా, సమస్యలు లేకుండా నీ విశ్వాసము బలపడదు. నెవర్. ఇట్ మే హ్యాపెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగాను నువ్వు ఆశించావా? గారిడి సీమోను ఒకడు ఉన్నాడు. ఎవరున్నారండి? ఏం కావాలంటే అడిగి, ఏం కావాలి, ఎలా కావాలి? ఏం తీసుకొచ్చాడు? డబ్బు తీసుకొచ్చి ఏం చేశాడు? డబ్బులు తీసుకొచ్చి ఏం చేశాడు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఏం కావాలన్నాడు? ఇప్పుడు నువ్వెవరి మీద చేతులు పెడుతున్నావో వాళ్ళకి ఆ వరం వచ్చేస్తుంది కదా, నాకు ఆ వరం ఇచ్చేయి. గమనించాలి, ఈరోజు క్రైస్తవులు సోది మాటలు వింటున్నారు, వెలుగుదూత మాటలు వింటున్నారు. దయతో అర్థం చేసుకోండి. అప్పటికప్పుడు వచ్చే ఆశీర్వాదాలు వెంపర్లాడొద్దు, దాని కొరకు పరిగెట్టొద్దు. దీర్ఘకాలికంగా నువ్వు శ్రమపడి కష్టపడి వచ్చే ఆశీర్వాదాన్ని ఆశించు. దేవునికి స్తోత్రం. అది శాశ్వత కాలం ఉంటుంది. నేను మీకు చెప్పొచ్చేది అదే. అప్పటికప్పుడు వచ్చేసే ఆశీర్వాదం కొరకు వెంపర్లాడొద్దు. నువ్వు తప్పుడు వేలో ఉన్నావు, రైట్ వేలో లేవు. శ్రమపడు. ఫస్ట్ నలగొట్టుకొని శరీరాన్ని ప్రార్థన చేయి, ప్రభు చిత్తం కనిపెట్టు. నేనున్నాను, నేను వెళ్ళిపోతాను. వద్దు, అడవడొద్దు, దయచేసి వద్దు. దేవుని చిత్తం ఏంటో నీవు నాతో పాటు పాలువాడువై నా శ్రమలో నువ్వేం చేయాలి? యేసయ్య శ్రమలో ఉంటే తప్ప నీ విశ్వాసము. యాకోబు పత్రిక త్వరగా తీయండి. 2 మాటలు చదివి ముగించుకుందాం. పర్లేదమ్మా? 2 నిమిషాలు. యాకోబు పత్రిక తీయండి, త్వరగా తీయండి. యాకోబు పత్రిక
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శ్రమలలో శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడే. విశ్వాసం ఎప్పుడమ్మా ఇంక్రీజ్ అవుతుంది? వారు విశ్వాసంతో మృతి పొందారని సింపుల్గా చదివేశావు. దాని ముందు వారి విశ్వాసం ఎంతగా సాధన చేశారు, ఎన్ని శ్రమలు పట్టుబడ్డారు, ఎన్ని పరీక్షలకు తట్టుకున్నారు. చిన్న పరీక్ష వస్తే, వాక్య విషయమైనటువంటి శోధన మనకు వస్తే వెంటనే ఏం చేస్తున్నాం మనం? యేసుప్రభు ఉపమానం చెప్పారు. త్రోవ పక్కన పడ్డ విత్తనాలు, ముండ్ల కంపలో పడినటువంటి విత్తనాలు, రాతి నేల పడ్డ విత్తనాలు, మంచి నేల పడ్డ విత్తనాలు. అయితే రాతి నేల పడ్డ విత్తనాలు వేరు లోతుగా వెళ్ళడానికి అవకాశం, కాబట్టి వారు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు. ఈరోజు ఎలా ఉన్నావు? మంచి నేల పడ్డ విత్తనంగా ఉంటున్నావా నువ్వు? మంచి నేల పడ్డ విత్తనం అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, తక్కువ టైంలో వచ్చే ఆశీర్వాదాల కొరకు ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఏం చేయొద్దు. ఇది దేవుని వాక్యం పిల్లలు. మీరు నమ్మండి, నమ్మితే ఆశీర్వాదాలు మీ సొంతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు విశ్వాసం గలవారై మృతి పొందారు. కాబట్టి గాడ్ ఇస్ నాట్ అషేమ్డ్ టు బి ఎ గాడ్ ఫర్ దైర్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ ఏంటి? గాడ్ హస్ ప్రిపేర్డ్ ఎ సిటీ. దేవుడు నా బిడ్డలు అని అనడమే కాకుండా మన కొరకు ఏం చేస్తున్నాడు? అలాంటి వారి కొరకు ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే మనం యాత్రికులం. గుర్తుపెట్టుకోండి, మనము చనిపోకముందు విశ్వాసము గలవారమై మృతి పొందాలి. యాత్రికులం, పరదేశులమని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని బట్టి దేవుడు సిగ్గుపడకూడదు. ఆ విధంగా మనం ఈ లోకంలో మనము బడక మునుపు విశ్వాసం గలవారమై దేవునికి ఇష్టలుగా బ్రతికి కొనిపోవాలి. ఇది లేనిది సంఘమో కాదు, నువ్వు నిజంగా క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. నువ్వు వెళ్తుంది షో అంతే, ఓరకనే వెళ్తున్నావు అంతే. దయచేసి అలాంటి భక్తి చేయొద్దు. 2 చేతులు మీకు జోడించి నేను ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. మనం విశ్వాసం గలవారమై మృతి పొందాలి. ఎట్టాగు మృతి పొందుతాం మనం? ఏదో ఒకరు చనిపోతాం. ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఏవేవో ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఉన్నంత మాత్రాన వై? గాడ్ హస్ ప్రామిస్. దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? నిత్య జీవము ఇచ్చేది వాగ్దానం. ఏంది? ఎక్కడుంది అది? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చదవండి. చదివేసి మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము త్వరగా చదవండి. చదవమ్మా పాస్టర్ గారు. 25వ వచనం చదవండి అమ్మా. నిత్య జీవము అనుగ్రహించు అనునదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఏం చేశాడు? వాగ్దానం. నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు నీతో చెప్పాడు. నేను నీకు నిత్య జీవం ఇస్తానని సహోదరుతో చెప్పారు. పిల్లలు మీకు చెప్పారు, చిరంజీవి మీకు చెప్పాడు, బావా నీకు చెప్పాడు, అప్పార బావ, పాస్టర్ గారు చెప్పాడు, నాకు చెప్పాడు. ఆ వాగ్దానం కొరకు మనం ఏం చేయాలి? విశ్వాసంతో. దేంతో? ఉందా విశ్వాసం? ఉందా నీకు విశ్వాసం? లేకపోతే ఈరోజు నుంచే ప్రభువుని అడుగు. ప్రభువా, నాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించు. నేను నీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది ప్రభువా. ఈ అల్పకాల పాపభోగాలు అనుభవించాలని ఆశ లేదు నాకు. మోషే లాంటి ఒక గొప్ప తీర్మానంతో ఈరోజు ప్రభు దగ్గర నువ్వు వస్తే, ఈరోజు ప్రభు దగ్గర నీవు నేను రాగలిగితే, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని విశ్వాసం గలవాడై దేవునికి
విధేయుడయ్యాడు, ఇష్టడయ్యాడు మోషే. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నావు ఆలోచన చేసుకోండి పిల్లారా. ఈరోజు దేవుడు మనల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు. నీలో విశ్వాసం ఉందా? ఆయనకి నచ్చేది, ఆయన మెచ్చేది, నిన్ను బట్టి ఆయన సిగ్గుపడలేని విశ్వాసం నీలో ఉందా? నిన్ను కూర్చొని సిగ్గుపడతాడా? సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. నీవు సరిగా బ్రతకకపోతే ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడతావు. నువ్వు నిలబడలేక, తల ఎత్తుకోలేక ఇలా నిలబడతావు. అలా నిలబడొద్దని ప్రభు పేడ మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు కోరేది ఒకటే, మనం చనిపోకముందు దేవునికి ఇష్టలుగా విశ్వాసం గలవారమై మనం యాత్రికులం పరదేశులమని గుర్తెరిగి దేవుని సంతోషపెడుతూ ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు అటు కృప మన అందరికి ఇచ్చి మనం నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి దేవా, నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించావు, నీ మాటను పంపించావు, మమ్మల్ని దర్శించావు, మమ్మల్ని బలపరిచావు, మాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించినట్లుగా నీ మాటలు మా హృదయములలో క్రియ జరిగించినట్లుగా మీరు కృప చూపించండి ప్రభువా. దేవాని బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు అవిశ్వాసంతో ఉన్నా, అవిధేయతతో ఉన్నా ప్రభువా, ఈ రాత్రి దేవా వారు నీ యొద్దకు వచ్చి దేవా విశ్వాసములో వారు బలపడినట్లుగా మీరే కృప చూపమని, నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సహాయము, తోడు, కాపుదల మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.